ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠ్యభాగం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 14 వచనం వరకు. ఏకాగ్రతతో వాక్యం వినండి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నాయి గాని మీరు వినటానికి మందబుద్ధులు అయినందున వాటిని విశదపరచడం కష్టం. ఇప్పుడు రచయిత మరో అంశాన్ని ప్రస్తావించబోతున్నాడు. ఈ చెప్పబోయే అంశం ఈ హీబ్రూ ప్రజలకు ఒక పట్టాన అర్థం కాదు. వీరికి ఆధ్యాత్మిక బుద్ధిమాంద్యం ఉంది. యూద సాంప్రదాయాలు, ఆచారాలు మిమ్ములను ఆధ్యాత్మికంగా ఎదగనీయడం లేదు. అహరోను కంటే, అతని యాజకత్వం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు మీకున్నాడు గదా. క్రీస్తు మర్మాన్ని పరిశుద్ధాత్మ మీకు బయలుపరుస్తాడు. సాంప్రదాయకమైన మతాచారాలకు, విశేషించి యూద మత వ్యవస్థకు అతీతమైన మర్మమే క్రీస్తు. ఈ పరమసత్యాలు మీరు గ్రహించగలరా అని నాకు సందేహం అంటున్నాడు పౌలు. పరిపక్వత దిశగా మీరు క్రమేణా సాగిపోవాలి. ఆధ్యాత్మిక విషయాలను గ్రహించగల వెలుగును దేవుడే మీకు ప్రసాదిస్తాడు అంటున్నాడు పౌలు. ఇందును గూర్చి అంటే మెల్కీసెదెకును గూర్చిన విషయం 110వ కీర్తనలో మెల్కీసెదెకును గురించి చెప్పబడింది. చెప్పవలసింది ఎంతో ఉంది. మీకు అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలో తోచకుండా ఉంది అంటున్నాడు రచయిత. ఈ హీబ్రూ క్రైస్తవులకు పరిపక్వత కలగడం లేదని పౌలు బాధపడుతున్నాడు. పౌలు ప్రబోధాలకు ఫలితంగా చాలామంది యూదమతంతో తెగదెంపులు చేసుకున్నారు. ఇది చూచి వీరిలో కొందరు కంగారు పడిపోయారు. యూదమతంతో సంబంధం పూర్తిగా వదులుకోవడం వీరికిష్టం లేదు. పాత సాంప్రదాయానికి చెందిన వారికి ఈ కొత్త జీవిత విధానం అనుమానాస్పదమనిపించింది. 12వ వచనం, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠాలను ఒకడు మీకు మరల బోధించాల్సి వచ్చింది. మీరు పాలు తాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. మీరు విశ్వాసులైనప్పటి నుండి ఇంతవరకు ఎంతకాలం గడిచింది? మీరే ఒకరికి బోధించాల్సి ఉండగా మీకే ఎవరైనా వచ్చి మూలపాఠాలు నేర్పవలసి వచ్చింది. దేవోక్తులలో మూలపాఠాలు. పాలు తాగాల్సిన మీకు బలమైన ఆహారం పెట్టినా తినలేరు, జీర్ణం చేసుకోలేరు. దేవోక్తులలో ఇంకా ఆలు నేర్చుకునే స్థితిలోనే ఉన్నారా? క్రైస్తవ విద్యలో అక్షరాభ్యాస దశలో ఉన్నారు. పరిపక్వత దిశలో మీరు ఎదగటం లేదు. మీ ఎదుగుదల స్తంభించిపోయిందెందుకని? ఇక్కడ దేవోక్తులు అంటే సువార్త అని అర్థం చేసుకోవాలి. సువార్త సందేశంలోని ప్రాతిపదిక సత్యాలు, ప్రారంభ వాక్కులు. యూదమతంలో నుంచి వచ్చారు, సువార్త విన్నారు. ఇప్పుడు ఇంకా పైకి ఎదగాలి గదా. ఎంత ఎదిగారు? అసలు ఎదుగుతున్నట్లే లేదే. చిన్న పిల్లలా, చంటి పిల్లలా పాలు త్రాగుతారా? 13వ వచనం, పాలు త్రాగే ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 1-2 వచనాలలో పౌలు ఇదే మాట అంటున్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకా శరీర సంబంధులై ఉండడం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఆకాంక్ష వ్యక్తమవుతోంది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరల ప్రసవ వేదన కలుగుతోంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో క్రైస్తవ పరిపక్వతను పౌలు మరో దృక్కోణంలో చూపెడుతున్నాడు. మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయము చేత వంచనతో తప్పు మార్గానికి లాగే కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి
ఇటూ అటూ కొట్టుకొని పోతూ అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ గలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండడానికి మనము అన్ని విషయాలలో ఎదుగుదాము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, పాలు తాగే ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. పిల్లలకు పాలే తగిన ఆహారం. మీరు ఆధ్యాత్మిక శిశువులు, మీకు అనుభవం లేదు. నీతి వాక్యమంటే దేవుని వాక్యమే. నీతి వాక్యమే సువార్త. సువార్త దేవుని నీతిని ప్రచురం చేస్తుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు. జీవించే కృప విశ్వాసము వల్ల కలుగుతుంది. రక్షించే కృప విశ్వాసం వల్లనే ప్రాప్తిస్తుంది. ఇదంతా నీతి వాక్యం. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలన్నాడు, నీతికి కారణమైన పరిచర్య అనగా సువార్త సేవ ఎంతో మహిమగలది. ఈ హీబ్రూ క్రైస్తవులకు ఆధ్యాత్మికంగా వయస్సుకు తగ్గ అనుభవం లేదు. 14వ వచనం, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము వారికే తగినది. ఇక్కడ పౌలు జ్ఞానేంద్రియాలను పేర్కొన్నాడు. పసివాడు పాలు తాగుతాడు. పెద్దవాడు అవుతున్న కొద్దీ అతని జీర్ణమండలం బలపడుతుంది. సాధకము వల్ల మన జ్ఞానేంద్రియాలు బలపడతాయి. బలమైన జ్ఞానేంద్రియాలున్న వ్యక్తి మేలుకీడులను వివేచించగలడు. సోదరుడా, సోదరి, నీ ఆధ్యాత్మిక వయస్సెంత? కీడును విసర్జించి మేలును కోరుకునేటంత వివేకమున్నదా? ఆధ్యాత్మిక జీవితంలో మానసికంగా, నైతికంగా పరిణతి చెందుతూ పరిపక్వత దిశగా ఎదగండి, పెరుగుతూ ఉండండి. ఆధ్యాత్మిక అనుభవంలో ప్రాథమిక స్థితి నుండి ఎదగాలి. అది ఆరోగ్య లక్షణం. వారి వినికిడి మందగించింది. చాలామంది క్రైస్తవులకు ఆధ్యాత్మికంగా చెవులు సరిగా వినపడడం లేదు. బోధకుడు పసిపిల్లలతో మాట్లాడినట్లు బోధించాల్సి వస్తోంది. కొందరు విశ్వాసులు వ్యక్తిత్వం రాని చంటిపిల్లల్లాగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎదుగుతారో ఏమో. దేవుని వాక్యం లోతుగా ధ్యానించలేని వారు ఆధ్యాత్మికంగా చంటిపిల్లలే. 1 పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాలు, ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. అవును, పాలు తాగి పిల్లలు ఎదుగుతారు. పాల కోసం పిల్లలు ఏడుస్తారు. పెద్దవాళ్లకు ఉట్టి పాలే పోస్తే వారు ఏడుస్తారు. వారికి బలమైన ఆహారం కావాలి. ప్రియశ్రోతలు, ఆధ్యాత్మికంగా మందకొడిగా ఉన్నవారికి రాను రాను ఎంతో నష్టం వాటిల్లుతుంది. అభివృద్ధి ఉండదు. జ్ఞానేంద్రియాలు అభ్యాసం లేనందువల్ల చచ్చుబడిపోతాయి. వారు వినలేరు. సువార్త సత్యాలను వినలేని వారు ఇతరులకు చెప్పలేరు. యూదమత సంబంధమైన దేవాలయం, అందలి ఆచారాలు మాత్రమే వారికి తెలుసు. వాటికి అలవాటు పడ్డారు. ఇప్పుడు మెల్కీసెదెకు సంగతి చెప్పాలంటే విని అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఆధ్యాత్మిక బాల్య చాపల్యం వారిని ఆవేశించింది. మెల్కీసెదెకు క్రీస్తుకు ముందు గుర్తు. ఈ సత్యం వీరికి అర్థమయ్యేట్లు చెప్పాలి. అది పౌలు యొక్క ప్రయాస. చెవిటివారికి ప్రకృతిలో వసంతకాలమందు మధుర సంగీత నాదాలు వినపడవు. పరోక్షంగా పవిత్ర సంగీత సంకేతాలు హృదయంలో మోగుతున్నా వారికి వినిపించవు. బండ చెవుడు. మన విశ్వాసానికి, నిరీక్షణకు అల్ఫా ఒమేగా అయిన యేసుక్రీస్తును గురించిన లోతైన సత్యాలను వినలేక వీరెంతో నష్టపోతున్నారు. వినని వారికి విశ్వాసం కలగదు. వినని వారు ఇతరులకు వినిపించేదేమీ ఉండదు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై తమలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పాలంటే
ముందు తాము విని ఉండాలి కదా. శిష్యత్వమందు వీరికి కొత్త అనుభవాలేమీ ఉండవు. ఇంకా అక్షరాభ్యాస దశలో ఉన్నారు. తమ రక్షకుణ్ణి గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే ఎలాగా? దేవుని సజీవ స్వరం వినాలి. ఇతరులకు నేర్పాల్సిన వారు ముందు వినాలి, నేర్చుకోవాలి. చెప్పేవారున్నా వీరు వినకపోతే ఏమి ప్రయోజనం? ఎంతో కాలం గడిచిపోయింది. ఎందరో బోధించారు. ఇప్పటికి మీరెంతో ఎదిగి ఉండాల్సింది. మీరు బోధకులై ఉండవలసింది. ఇన్ని రోజులు ఆరాధనలో పాల్గొంటున్నారు గదా. సిలువ వేయబడిన క్రీస్తును చూస్తున్నారు. ప్రభురాత్రి భోజనం స్వీకరిస్తున్నారు. బల్ల సహవాసంలో యేసును చూడటం లేదా? యేసు పొందిన శ్రమలు, ఆయన కార్చిన రక్తం, సిలువ వేత మొదలైన ప్రాతిపదిక సత్యాలు తెలుసుగదా. అద్భుతాలు జరిగాయి. ప్రవచనాలు, వాటి నెరవేర్పు బోధకులు చెబుతున్నారు. భూమి మంచిదే, వర్షాలు కురిశాయి, సూర్యరశ్మి ఉంది. అయినా ఈ ద్రాక్ష తోటలో కారు ద్రాక్షలు కాస్తున్నాయేమిటి? వీరి వినికిడి మందగించింది. దేవుని ఆత్మస్వరం వినడానికి చెవులు లేవు. దేవోక్తులలో మూలపాఠాలతో మళ్లీ మొదలు పెట్టాల్సి వస్తోంది. సోదరీ సోదరులారా, గమనించండి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల ఇంతకాలం ఎంతో వృధా అయిపోయింది. సువార్తలోని ప్రాతిపదిక సత్యాలను మీకు నేర్పాల్సి వచ్చింది. మీకు పాలు తాగించాల్సి వచ్చింది. మీరింకా శిశుదశలో ఉన్నందుచేత నీతి వాక్యాన్ని స్పష్టంగా, బలంగా ఇతరులకు చెప్పలేకపోతున్నారు. మీకు నిండు మనస్సు, విస్తృతమైన అనుభవం కావాలి అంటున్నాడు పౌలు. పరిశోధింప శక్యము కానంత జ్ఞానం యేసు ప్రభువు తన శిష్యులకు వాగ్దానం చేశాడు. లోతైన సత్యాలను అర్థం చేసుకుంటే మీకు ఆనందం, ఆదరణ. బలవర్ధకమైన ఆహారం తినండి. దేవుని కృపాబాహుళ్యాన్ని తనివిదీర అనుభవించండి. యాజకత్వం అనే అంశం బైబిల్ అంతటిలోకి చాలా విస్తృతమైనది. విశేషించి పాత నిబంధనలో బలులు, అర్పణలు, ఆయా ప్రత్యేక నియామక కాలాలు ఎంతో ప్రాముఖ్యంగా ఎత్తిచూపబడ్డాయి. అయితే పాత నిబంధన యాజకత్వమంతా యేసుక్రీస్తునే ప్రవచిస్తుంది, ప్రకటిస్తుంది. హెబ్రీ పత్రికలో పరిశుద్ధ స్థలాన్ని వర్ణిస్తూ పౌలు యేసుక్రీస్తునే ఎత్తిచూపుతున్నాడు. నిబంధన మందసం, కరుణాపీఠం, దీపవృక్షం, సముఖపు రొట్టె బల్ల, దహన బలిపీఠం, యాజకుల వస్త్రాలు, యఫోదు, న్యాయ విధాన పథకం, ఊరీము, తుమ్మీము ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క నీడలు, క్రీనీడలు. ఈ మర్మాలను హీబ్రూ క్రైస్తవ విశ్వాసులకు ఎంతో విడమర్చి చెబుదామని ఉందిగాని వీరు శిశువులు. పాలు తాగే వయస్సులో వీరికి బలమైన ఆహారం ఎలా తినిపించాలి? ఇది పౌలు ప్రశ్న, సమస్య. ఇది నిరర్ధకమైన తత్వజ్ఞానం కాదు, ఊహపోహలు కావు. క్రీస్తు యొక్క సర్వసంపూర్ణతలోకి మన మనసులు, ఆత్మ ఎదగాలి. క్రైస్తవ సత్యం వినేవారి హృదయస్థితిని బట్టి ఫలిస్తుంది. క్రీస్తు యేసునందలి దేవుని జ్ఞానం విశ్వాసులందరికీ అందుబాటులో ఉంది. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ ద్వారానే వివేచించగలం. మనలోని పరిశుద్ధాత్మ మనలను క్రమేణా సర్వసత్యములోకి నడిపిస్తూ ఉంటాడు. మనం నడవాలి. నడవకపోతే ఎదగం. అది మన తప్పే. బాధ్యత మనదే. ఆధ్యాత్మిక వయస్సులో ఎదగాలి. వయసు వచ్చిన వారికే బలమైన ఆహారం తగింది. ఈ హీబ్రూ క్రైస్తవులను చూడండి. వీరు ఎంతకాలం కిందట రక్షించబడ్డారు? అక్షరాల తరగతిలోనే ఆగిపోయారే. ఉపాధ్యాయులవ్వాల్సిన వారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులుగానే ఉండిపోయారు. పౌలు యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత ఏ స్థాయిలో ఉందో చూచిన కొద్దీ మనకెంతో ఆశ్చర్యమనిపిస్తుంది. పౌలు ప్రయోగాత్మకమైన ఆధ్యాత్మిక వాస్తవాలలో నిగ్గుతేరిన మనిషి. హీబ్రూ క్రైస్తవులను మహోజ్వలమైన భవిష్యత్తుకు సిద్ధపరుస్తున్నాడు. ఆధ్యాత్మిక వయస్సు వారి మనస్సులో, ఆత్మలో పరిణతిని చూపుతుంది. వారి సాధారణ జీవితానికి, వర్ధమాన విశ్వాస జీవితానికి తేడా ఎంత ఉందో లెక్క చూసుకోవాలని పౌలు హెచ్చరిక.
సహజంగా పుట్టింది మొదలుకొని శిశువు ఎదుగుతూనే ఉంటాడు. శిశువుకు తగిన ఆహారం తల్లి పెడుతుంది. శిశువు తల్లి పెట్టిందే తింటాడు. అయితే శైశవం దాటిన తరువాత బాల్యం వచ్చినప్పుడు వారు నిజంగా సొంతగా చెయ్యాల్సిందేదో తెలుసుకుంటారు. పాలు కాదు, బలమైన ఆహారం తింటారు. యుక్త వయస్సుతో పాటు యుక్తాయుక్త విచక్షణ శక్తి కూడా వస్తుంది. మేలు కీడులను వివేచించగలిగే జ్ఞానం వస్తుంది. వారు తినేదేమిటో అదే వారు కోరుకున్నది. పెరుగుదల, ఆరోగ్యం, బలం, సామర్థ్యం ఇవన్నీ వయస్సుతో పాటు వస్తాయి. అది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి బాధ్యత. జ్ఞానేంద్రియాలు సాధన ద్వారా పరిపక్వమవుతాయి. మనకు బాధ్యతాయుతమైన స్వేచ్ఛ ఎంతో ఉంది. శ్రోతలు వింటున్నారా? క్రీస్తునందు మొదట మనం నూతన సృష్టి. తిరిగి జన్మించినప్పుడు ఆధ్యాత్మిక శిశువులం. దినదినము కృపలో ఎదుగుతూ కొత్త అనుభవాలు పొందుతూ ఉంటాము. ఎన్నెన్నో అరిష్టాలను తట్టుకొని పడుతూ లేస్తూ ముందుకు సాగుతాము. పెరుగుదల సాగేదే గాని ఆగేది కాదు. జ్ఞానేంద్రియాలు బలపడాలి. అభ్యాసం కూసు విద్య. నీలోని ఆధ్యాత్మిక వ్యక్తి బలం పుంజుకోవాలి. ఏది మేలు, ఏది కీడు, ఏది శరీరం, ఏది ఆత్మ, ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం అనే వివేచన రాను రాను రూపుదిద్దుకుంటుంది. పరలోకం దిశగా పయనం కొనసాగుతుంది. యేసుక్రీస్తే జీవాహారం. యేసు ప్రభు స్వయంగా పలికిన మాటలనే ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. యేసు ప్రభు అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగేవాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ప్రియశ్రోత, భౌతికంగా శారీరకంగా ఆహార విహారాదుల్లో నియమాలు పాటిస్తూ ఎంతో బలవంతుడవవుతున్నావే. అలాంటప్పుడు క్రీస్తునందు నూతన సృష్టివి అయిన నీవు ఎంతో ఎదిగి ఉండాల్సింది, అవునా? ఇంకా నీ అంతరంగ పురుషుడు శిశువా? జోలపాట పాడాలా? అంతరంగ పురుషుడికి క్షయరోగమా? ప్రియశ్రోతలు గుర్తించండి, ఈ హీబ్రూ క్రైస్తవుల జీవితంలో ఎదుగు బొదుగు లేకపోవడం చూచి పౌలు పడుతున్న బాధ అతని మాటల్లో స్పష్టంగా ధ్వనిస్తోంది. ఈ రోజున కూడా ఇదే ఫిర్యాదు బోధకులు చేస్తున్నారు. సంవత్సరాల తరబడి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారెందరో పాలు మాత్రమే జీర్ణం చేసుకోగలరు. పాలు అంటే సువార్తలోని సామాన్యమైన ప్రాథమిక సత్యాలు. సువార్త సభలలో విశ్వాసులు ఎక్కువగా హాజరవుతారు గాని వాక్యం లోతుగా ధ్యానించే కూడికలకు అంతగా వెళ్లరు. ఈ నామకార్థ విశ్వాసులలో నుంచి ప్రాథమిక సత్యాలు కూడా జారిపోతున్నాయి. శోచనీయం. మళ్లీ మళ్లీ వాటినే వల్లించాల్సిన అవసరం కనిపిస్తోంది. వీరికి బలమైన ఆహారం కావాలి, అనగా ప్రధాన యాజకుడైన క్రీస్తు, ఆయనను గురించిన లోతైన ఉపదేశాలు వారికి కావాలి. దేవుని వాక్యమందలి లోతైన సత్యాలను నిరాకరిస్తున్నారంటే వీరి అపరిపక్వ ఆధ్యాత్మిక స్థితే దీనికి కారణం. దేవుని బిడ్డలు దేవుని వాక్య సత్యాలను తమ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలి. ఎడతెగని వాక్య జ్ఞానం, వాక్య ధ్యానం అలవడాలి. స్వయం క్రమశిక్షణ అవసరం. లేకపోతే ఆధ్యాత్మికంగా చిన్న పిల్లలుగానే ఉండిపోతారు. జాగ్రత్త. క్రైస్తవులుగా మారిన ఈ యూదులకు పౌలు రాస్తున్న ఈ సంగతులు ఎంతో అర్థవంతమైనవి. క్రీస్తును గురించిన మర్మాలేమీ గుప్తమైనవి కావు. పరిశుద్ధాత్మ అన్నిటినీ బయలుపరుస్తాడు. గాని మీ వినికిడి మందగించింది. అదే అసలైన సమస్య. లోతైన సత్యాలను గ్రహించలేము అని కొందరంటారు. ఆ సత్యాలు జటిలమైనవి కావు, కాని వినేవారి వైఖరిని బట్టి, వీరి అపరిపక్వతా స్థితిని బట్టి అవి అర్థమవటం లేదు. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 27వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి,
నా వైపు తిరిగి స్వస్థత పొందకుండా వారి హృదయం కొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మ చెప్పిన ఈ మాట సరిగా ఉన్నది. హీబ్రూ క్రైస్తవులు ఇంకా చంటి పిల్లలు, పాలు మానలేదు. 1 కొరింథీ 14:20 పౌలన్నాడు, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండండి. అవును, మనం పరిపక్వత వైపు ఎదగాలి. పౌలు మరో చోట క్రైస్తవ ప్రగతిని వివరిస్తూ అన్నాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఇదే తాత్పర్యము కలిగి ఉందాము. ఈ పాఠంలో జ్ఞానేంద్రియాలు పేర్కొనబడ్డాయి. ఇవేమిటి అని అడుగుదామనుకుంటున్నారా? కండ్లు, చెవులు, ముక్కు, నాలుక, చవులూరించే గ్రంథులు, వేళ్లు, నరనరాలు, నవనాడులు, ఇవన్నీ బైబిలు భాషలో జ్ఞానేంద్రియాలే. వీటిని సరిగా అభ్యాసం చెయ్యాలి. అప్పుడు మన చూపు, వినికిడి, రుచి, వాసన, చైతన్యం, స్ఫూర్తి ఇవన్నీ దివ్య జ్ఞానేంద్రియాలై ఆధ్యాత్మిక సిద్ధి దిశగా మనల్ని తీసుకువెడతాయి. ఈ విధంగా మన అంతరంగ వ్యక్తి బలం పుంజుకుంటాడు. సాధకము చేయబడిన హృదయాలు విశాలమవుతాయి. సాధకము కాని జ్ఞానేంద్రియాలు బాధకములవుతాయి. రోమాపత్రిక 12:9-11 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడ్డదానిని అసహ్యించుకోండి, మంచిదాన్ని హత్తుకొని ఉండండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.